అది 1969 జూలై 20. ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తున్న క్షణం అది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటి అడుగు వేశారు. ఇది మానవ చరిత్రలోనే గొప్ప విషయం. కానీ కొన్ని నెలల తర్వాత ఒక సందేహం మొదలైంది. అసలు ఇదంతా నిజమేనా, లేదా అమెరికా రష్యాను ఓడించడానికి ఆడిన ఒక పెద్ద నాటకమా? ఇదంతా ఒక హాలీవుడ్ స్టూడియోలో తీసిన సినిమానా? ఈ వీడియోలో మనం అపోలో 11 మ్యాన్ ల్యాండింగ్ వెనుక కాన్స్పిరసీ థియరీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. జెండా ఎందుకు ఊగుతుంది, నక్షత్రాలు ఎందుకు లేవు, సైన్స్ ఏం చెప్తుంది, పదండి చూద్దాం. అందరికీ మొదటిగా వచ్చే డౌట్ ఏంటంటే, చంద్రుని మీద గాలి ఎయిర్ ఉండదు కదా, మరి అమెరికా జెండా రెపరెపలాడుతున్నట్లు ఎందుకుంది? ఇది ఖచ్చితంగా ఫ్యాన్ పెట్టి తీసిన షూటింగ్ అని చాలామంది అంటారు. అసలు నిజం ఏంటంటే, నాసా సైంటిస్టులు తెలివిగా ఆలోచించారు. చంద్రుడిపై గాలి ఉండదు కాబట్టి జెండా ముడుచుకుపోకుండా ఒక ఎల్ షేప్డ్ రాడ్ అడ్డంగా పెట్టారు. అందుకే అది నిటారుగా ఉంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆ కదలిక ఎందుకు వచ్చిందని. ఆస్ట్రోనట్స్ ఆ జెండాని నీళ్ళలో పాతుతున్నప్పుడు దాన్ని తిప్పారు. వాక్యూమ్లోకి గాలి నిరోధకత ఉండదు కాబట్టి ఆ జెండా చాలాసేపు కదులుతూనే ఉండిపోయింది. అది గాలి వల్ల కాదు, వారు కదిలించడం వల్ల జరిగింది. సెకండ్ డౌట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఫోటోలను గమనిస్తే ఆకాశం నల్లగా ఉంది, కానీ ఒక్క నక్షత్రం స్టార్ కూడా కనిపించడం లేదు. అంతరిక్షం నుండి చూస్తే నక్షత్రాలు ఇంకా ప్రకాశవంతంగా ఉండాలి కదా. ఇక్కడనే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సైన్స్ ఏం చెప్తుందంటే, ఇక్కడ సమస్య కెమెరా సెట్టింగ్స్ది. చంద్రుడి ఉపరితలం పగటిపూట సూర్యకాంతి వల్ల చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆస్ట్రోనట్స్ వైట్ షర్ట్స్ కూడా కాంతిని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఆ కెమెరా ఆ బ్రైట్ లైట్ని క్యాప్చర్ చేయడానికి షార్ట్ ఎక్స్పోజర్ వాడుతుంది. దీనివల్ల వెనుక ఉన్న తక్కువ కాంతి ఉన్న నక్షత్రాలు ఫోటోలో పడవు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీరు రాత్రిపూట ఫ్లాష్ లైట్ వేసి ఫోటో తీస్తే వెనుక ఉన్నాయన్నీ నల్లగా ఎలా కనిపిస్తాయో ఇది అంతే. థర్డ్ డౌట్, సూర్యుడు ఒక్కడే ఉన్నప్పుడు నీడలన్నీ ఒకే వైపు అంటే ప్యారలల్గా ఉండాలి కదా, కానీ కొన్ని ఫోటోలలో నీడలు వేరే వేరే దిశల్లో ఉన్నాయి. అంటే స్టూడియోలో చాలా లైట్లు వాడుతున్నారన్నమాట. కాదు, అసలు విషయం వేరే ఉంది. చంద్రుడు నేల మన రోడ్డు లాగా ఫ్లాట్గా ఉండదు. అక్కడ కొండలు గుంతలు ఉంటాయి. ఎగుడు దిగుడు నీళ్ళ మీద నీడలు పడినప్పుడు అవి వంకరగా లేదా వేరే దిశల్లో ఉన్నట్లు కనిపిస్తాయి. దీన్ని పర్స్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు. అంతేకాదు, అర్త్ నుండి వచ్చే కాంతి కూడా కొద్దిగా రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే నీడలు అలా కనిపిస్తాయి తప్ప స్టూడియో లైట్ల వల్ల అస్సలు కాదు. ఫోర్త్ డౌట్, ఇది చాలా టెక్నికల్ పాయింట్. భూమి చుట్టూ వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్స్ అనే ప్రమాదకరమైన రేడియేషన్ వలయాలు ఉంటాయి. వీటిని దాటితే మనిషి చనిపోతాడు లేదా క్యాన్సర్ వస్తుంది. మరి వీరు ఎలా బ్రతికారు? దీనికి ఒక సైంటిఫిక్ ఆన్సర్ ఉంది, వినండి. నిజమే, అక్కడ రేడియేషన్ ఉంది, కానీ అపోలో స్పేస్ క్రాఫ్ట్ చాలా వేగంగా అంటే హై స్పీడ్ బెల్ట్ గుండా ప్రయాణించింది. వారు ఆ రేడియేషన్ జోన్లో గడిపింది చాలా తక్కువ సమయం. అలాగే స్పేస్ క్రాఫ్ట్ యొక్క అల్యూమినియం బాడీ రేడియేషన్ అడ్డుకుంది. ఎక్స్రే తీయించుకున్నప్పుడు ఎంత రేడియేషన్ తగులుతుందో దాదాపు అంతే మొత్తంలో రేడియేషన్ వారికి తగిలింది. అది ప్రాణాంతకరం అస్సలు కాదు. ఇవన్నీ పక్కకు పెడితే మనం మూన్ మీదకి వెళ్ళమనడానికి బలమైన సాక్ష్యం ఉంది. ఆస్ట్రోనట్స్ అక్కడ రెట్రో రిఫ్లెక్టర్స్ అనే అద్దాలను వదిలి వచ్చారు. ఈ రోజుకి ఏ సైంటిస్ట్ అయినా భూమి నుండి లేజర్ కిరణాలను ఆ అద్దాలపైకి పంపి అవి రిఫ్లెక్ట్ అవ్వడానికి టెస్ట్ చేయవచ్చు. మనం అక్కడ లేకపోతే ఆ అద్దాలు ఎక్కడి నుండి వచ్చాయి? అంతేకాదు, ఈ మధ్యకాలంలో నాసా పంపిన ఎల్ఆర్ఓ శాటిలైట్ అప్పట్లో వారు తిరిగిన ప్రదేశాలను, వారి అడుగుజాడలను క్లియర్గా ఫోటో తీసింది. అపోలో ప్రాజెక్ట్లో దాదాపు 4 లక్షల మంది పనిచేశారు. ఇంత పెద్ద విషయాన్ని అందరూ సీక్రెట్గా దాచడం అసాధ్యం. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు నిజాన్ని బయటపెట్టేవారు కదా. సో అపోలో మిషన్ అనేది అస్సలు ఫేక్ కాదు, అది మానవ మేధస్సు సాధించిన ఒక అద్భుతం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.